నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ హామీ. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగిరేలా దేశభక్తి స్ఫూర్తి నింపే విధంగా యువత కృషి చేయాలి. పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు పూర్తిగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు. కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి, లేదంటే తెలివి ఉన్న వారిని పక్కన పెట్టుకోవాలి. రాహుల్ గాంధీపై కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. వెస్ట్ గోదావరి ఫార్మర్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆక్వా రైతులు భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మను కలిశారు. అమెరికా ఆక్వా ఉత్పత్తులపై 50% పన్ను విధించడం వల్ల రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రితో సమావేశమైన ఆక్వా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రొయ్యల రైతుల కష్టాలు తనకు తెలుస్తుందని, గతంలో 80 ఎకరాల సాగులో 4 కోట్ల రూపాయల నష్టం ఎదుర్కొన్న అనుభవం తనకుందన్నారు. భారత్ సూపర్ పవర్గా ఎదుగుతున్న ఈ సమయంలో ఇతర దేశాల ఒత్తిళ్లకు తలగ్గాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో అమెరికా ఇలాంటి పన్ను విధించినప్పుడు కేంద్రం తీసుకున్న సమర్థవంతమైన చర్యలతో సమస్య పరిష్కారం అవుతుందని, ఈసారి కూడా అలాంటి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆక్వా రైతులకు సబ్సిడీ కరెంట్ ఫీడ్ ధర తగ్గించే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి పవన్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ముఖ్యమైన ఆక్వా రైతులతో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తారని కూడా ఆయన తెలిపారు. అలాగే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కూడా కలిసి ఆక్వా రైతుల ఇబ్బందులను వివరించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తారని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఆక్వా రైతుని శ్రీనివాస్ వర్మ పాలిటిక్స్లోనే తిరుగుతాడు, ఊరికే తలబట్టలు వేసుకున్నాను అనుకుంటారు. నేను కూడా రొయ్యల చెరువులు చేసి 70-80 ఎకరాలు 4-5 కోట్లు నష్టపోయినటువంటి వ్యక్తిని. ఆక్వా రైతు కనుక కంఫర్ట్గా లేకపోతే దాదాపు మార్కెట్లో అన్ని వ్యాపారాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో కనపడుతుంది. ట్రంప్ గారి సమస్య ఇది రైతుకి సంబంధం లేదు పాపం. వాస్తవంగా ఇవాళ ఏదో రకంగా భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా భారతదేశం మీద కొంత ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది. గతంలో కూడా ఒకసారి ట్యాక్స్ విధించినటువంటి సందర్భం, తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. ఇవాళ 20% ట్యాక్స్ విధించి వారం రోజుల్లో మళ్ళీ ఇంకో 25%. ఇది పొలిటికల్ రాజకీయపరమైనటువంటి రాజకీయం కూడా కాదు, ఇది దేశాన్ని భయపెట్టడం ద్వారా బలహీనపరచడం ద్వారా మనం భారతదేశాన్ని కంట్రోల్ తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో చేశారు అనడంలో కూడా మనకి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. గతంలో కూడా ఈ రకమైనటువంటి ట్యాక్స్లు మన మీద విధించినప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున అమెరికా నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద మనం ట్యాక్స్లు విధించడం జరిగింది. ఆ తర్వాత వ్యవహారం పరిష్కారమే. ఎవరో కూడా ఏ రకమైనటువంటి విమర్శలు కానీ వ్యాఖ్యానాలు కానీ చేయొద్దని మాకు ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి మంత్రులందరికీ కూడా ఒక సూచన అదే రోజు రావడం జరిగింది. కాబట్టి మేము బయట ఎక్కడ మాట్లాడలే. ఇవాళ మన రాష్ట్రం మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతుల సమస్య కాదు, ఇది దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ, దేశంలో ఉన్నటువంటి వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఈ విషయాలు కామర్స్ మినిస్టర్ డీల్ చేయాలి. అది కూడా క్యాబినెట్లో మాట్లాడుకుని, ఫైనాన్స్లో మాట్లాడుకుని, ప్రధానమంత్రి గారి స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయం. తప్పనిసరిగా నేను పీయూష్ గోయల్ గారిని కలిసి సమస్య యొక్క సీరియస్నెస్ని, పీయూష్ గోయల్ గారు ఎంఓఎస్ ఎవరైతే ఉన్నారో జితేంద్ర ప్రసాద్, ఆయన వ్యక్తిగతంగా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయనతో కూడా మాట్లాడాను ఆల్రెడీ ఫోన్లో. పీయూష్ గోయల్ గారిని వ్యక్తిగతంగా కలిసి ఏదైతే ఆక్వా పరిశ్రమ యొక్క సమస్యను వివరించి తప్పనిసరిగా మీరైతే ఒక హామీ 50% ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది నిలబడేటువంటిది కాదు అనేటువంటి ధైర్యం అయితే మీలో ఉంచుకోండి తప్పనిసరిగా. ఇది ఒక రైతుకే కాదు, దేశానికి సంబంధించి దేశ ప్రతిష్టకి సంబంధించి, లేకపోతే ఒక దేశాన్ని బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి ట్యాక్స్ ఇది. మనం కూడా ఇవాళ బలంగా ఉన్నాం, మనం కూడా సుంకాలు పెంచవచ్చు, ట్యాక్సులు పెంచవచ్చు. ఏదైతే చైనా ఈ రకమైనటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు
దాదాపు 100 యాప్లు మనం రద్దు చేసాం, చైనాకి సంబంధించి యాప్ల్ని భారతదేశం. కాబట్టి ప్రధానమంత్రి గారు చైనా పర్యటన ఉంది. ఎన్ని కారణాలు ఉన్నాయి. చైనా భారత్ దగ్గర అవుతున్నాయా, చైనా రష్యా నుంచి మెటీరియల్ కొంటుంది, మనం కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన తప్పించి ఇందులో అల్టిమేట్గా వేరే ఆలోచన మనకు కనపట్టలే. 4 రోజులలోపు నేను ఢిల్లీ వెళ్ళి వెంటనే ఎల్లుండి రోజు మర్నాడు పీయూష్ గోయల్ గారిని కలుస్తా. మీరెవరన్నా ప్రతినిధి వర్గం ఢిల్లీ వస్తానంటే కూడా నేను కామర్స్ మినిస్టర్తో సమావేశం ఏర్పాటు చేస్తాను. మీ తాలూకు మీ బాధలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నాకు తెలుసు. అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైనా ప్రతినిధి బృందం, ఇంకా మీ టీం కానీ ఎవరు కానీ గవర్నర్ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ వస్తే మనం కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారితో సమావేశం పెట్టుకుని ఏ విధంగా ఈ పరిశ్రమను కాపాడాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆయన కూడా తెలుసు ఈ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కోట్ల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ ఆక్వా పరిశ్రమ మీద జీవిస్తున్నారనేటువంటి విషయం వారికి కూడా తెలుసు. కాబట్టి మనం ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా కలిసి ఈ సమస్య యొక్క తీవ్రత ఈ విధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన పవర్ విషయంలో కానీ ఫీడ్ ధర తగ్గించేటువంటి విషయంలో కొన్ని చర్యలు తీసుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ రకం కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని మరి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. తప్పనిసరిగా 4 రోజుల్లోపు నేను పీయూష్ గోయల్ గారిని కలుస్తాను. మీ బాధ ఏదైతే ఉందో ఆ బాధను అంతా కూడా ఆయన దగ్గర వ్యక్తపరుస్తా, ఫ్యాక్ట్స్తో సహా ఫిగర్స్తో సహా నేను వెళ్తా ఆయన దగ్గరికి. నేను దాని తాలూకు ఆయన ఏం మాట్లాడారనేటువంటి విషయం కూడా ప్రతి ఇంట జాతీయ జెండా ఎగిరే విధంగా దేశభక్తి స్ఫూర్తి నింపే విధంగా యువత కృషి చేయాలని, యువత దేశ సమగ్రతను సమైక్యతను కాపాడే విధంగా కలిసికట్టుగా తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ దేశాన్ని ఉన్నత స్థితిలో ఉంచాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 100 మంది విద్యార్థులతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దేశభక్తి స్ఫూర్తి నింపే గీతాలాపన తర్వాత సుమారు 200 మీటర్ల పొడవు ఉన్న జాతీయ జెండాతో కళాశాల ప్రాంగణం నుండి ప్రధాన రోడ్డు వరకు ర్యాలీ సాగింది. ర్యాలీకి అగ్రభాగాన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా అధికార యంత్రాంగం జాతీయ జెండాలు చేబూని స్వతంత్ర భారత్ కి జై అంటూ నినాదాలతో ముందుకు సాగారు. ఇంటింటికి జాతీయ జెండా ఈ కార్యక్రమాన్ని మనం గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటున్నాం. మన గౌరవ ప్రధానమంత్రి గారి మానసిక పుత్రిక ఈ కార్యక్రమంగా ప్రతి ఇంటింటికి జాతీయ జెండాని మనం ఆవిష్కరించుకుని మన దేశం మీద ఉన్న ప్రేమని, మన యొక్క డెడికేషన్ని నిరూపించుకోవడానికి ఈ కార్యక్రమం చెప్పుకున్నాము. ఈరోజు అందరూ కూడా మన ప్రొసెషన్గా వెళ్ళి మనం రాబోయే ఇండిపెండెన్స్ డేకి సెలబ్రేషన్స్ అన్ని కూడా ముందుగానే చేసుకుంటున్నాము. మన రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన ఈ జాతీయ జెండా మన దేశ యొక్క ఉద్దేశించి మన యొక్క యూనిటీలో ఉన్న డైవర్సిటీలో ఉన్న యూనిటీని అందరూ భారతీయులందరూ ఒకటి, మనం భారతదేశంలో కాకుండా ఎక్కడ చదువుకుని మీరు ఎన్ని దేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన దేశ ప్రతిష్టని, తర్వాత మనం ఇది భారతదేశం మా యొక్క దేశం అని చెప్పేసి అని గర్వకారణంతో మీరందరూ ముందుకు సాగాలని చెప్పేసి ఎంతో మంది మహనీయులు, వందలు వేలు లక్షల మంది వారి యొక్క జీవితాన్ని త్యాగం చేస్తే వచ్చింది మనకి స్వాతంత్ర్యం. వారి జీవితాల్ని, ప్రాణాలని, ఆస్తుల్ని, కుటుంబాన్ని త్యాగం చేస్తే మనం సాధించుకున్నాం ఈ స్వాతంత్ర్యాన్ని. ఇప్పుడు దేశ భావి
భారత పౌరులు మీరందరూ రకరకాలుగా మీరు ఈ దేశాన్ని అభివృద్ధి చెందడానికి మీ యొక్క కంట్రిబ్యూషన్స్ మీరంతా కూడా కలిసికట్టుగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎక్కడున్నా ఏ పొజిషన్లో ఉన్నా ప్రతి ఒక్కరూ ఈ దేశం మన దేశం, మేము మన దేశానికి మనం కంట్రిబ్యూట్ చేస్తాం, మన దేశాన్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచుతామని చెప్పేసి ఒక నినాదంతో ముందుకెళ్తారు. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో గెలవడం కోసం సీఎం చంద్రబాబు తన స్థాయి నుంచి పూర్తిగా దిగజారి ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలు సజావుగా సాగాలని మంగగిరిలోని డీజీపీ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. అనంతరం వైసీపీ సీనియర్ నేతలు లేళ్లాపిరెడ్డి, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మల్లాది విష్ణు తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలను చులకనగా చూస్తుందని ఆరోపించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించిన సరైన స్పందన లభించలేదని, చట్టాన్ని కాపాడాల్సిన వారే నీరుగారుస్తున్నారని విమర్శించారు. పులివెందుల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా పోలీసులు వ్యవహరిస్తే గెలుపు వైసీపీదే అని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ వేసిన ప్రతి రోజు ఆ రోజు నుంచి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో మీకు అందరికి తెలిసిందే. ఈ రోజు ఎలక్షన్ జరిగే టైంలో బూతులన్నీ మార్చేసి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో బూతులు పెట్టి ప్రజలు ఓట్లు వేయడానికి పోయేటప్పుడు బెదిరించో, భయపెట్టో, వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ బూతులు మార్పించే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. బీసీలంటే వీళ్ళకు లక్కే లేదు. మాజీ మంత్రి రజనక్క పైన ఎంత దాడి చేశారో మీకు తెలుసు. కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలు జెడ్పీ చైర్మన్ హారిక పైన అతి ఘోరంగా, మహిళ అనే కాకుండా చూడుకోకుండా అతి ఘోరంగా ఎంత దాడి చేశారో చూశారు. ఒక బీసీనైన నన్ను ఘోరాతి ఘోరంగా చంపే ప్రయత్నము పులివెందుల జెడ్పీ ఎలక్షన్లో జరిగింది. ఆ దేవుని దయ వల్ల బయటపడేసిన పరిస్థితి నాకు. కానీ ఈ పోలీసులు కూటమి ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తూ వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతూ ఈ రోజు వాళ్ళు చెప్పే పనులన్నీ పులివెందుల్లో చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ పోలీసులు స్పందించి మాకు సరైన న్యాయం చేస్తారనేసి ఈ రోజు డీజీ ఆఫీస్గా రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే, లోపలికి అలౌ చేసే వాళ్ళే లేరు. లోపలికి వెళ్ళి ఒక ఇన్వార్డ్ దగ్గర ఒక కాగితం మా రిప్రజెంటేషన్ ఇచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా డీజీ గారు స్పందిస్తారనేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ. జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి ఎన్నిక, అదేవిధంగా అదే జిల్లాలో ఒంటిమెట్ట జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు రేపు 12వ తారీఖున జరగబోతున్నటువంటి పరిస్థితులు. నిజంగా ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరును గమనించినటువంటి సమాజంలో మేధావులుగా ఉన్నటువంటి అనేక మంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ ఎన్నికలు రేపు 12వ తారీఖున జరిగే ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయా అంటే, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటే, మరో పక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి అభ్యర్థిని పెట్టి ప్రధానంగా ఈ రెండు పార్టీలు ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరో పక్క కూటమిల మధ్య పోరాటం, ఎన్నికలు జరుగుతున్నాయనే భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియను నిశ్చితంగా గమనిస్తే తెలుగుదేశం నాయకుల కంటే కూడా మితిమీరినటువంటి పరిస్థితుల్లో పోలీసులే అభ్యర్థులను బెదిరిస్తారు, పోలీసులే అక్రమ కేసులు బనాయిస్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రోజురోజుకు రాహుల్ గాంధీ విద్యత ఏమవుతుందో అర్థం కావడం లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ రిగ్గింగ్ చేసుకుని ఎన్నికల సంఘంతో కుమ్మకై మూడోసారి అధికారంలోకి వచ్చిందని రాహుల్ అనడాన్ని కిరణ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. ఈ మాటలు అనడానికి ఆయనకు కొంచెమైనా బుద్ధి ఉండాలని ప్రశ్నించారు. కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలని, లేదంటే తెలివి ఉన్న వారిని పక్కన పెట్టుకోవాలంటూ రాహుల్కు కిరణ్ కుమార్ రెడ్డి సలహా ఇచ్చారు. విభజన అయిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయో దానికంటే ముందరున్న సమస్యల కంటే రెట్టింపు అయిపోయినాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు, ఆ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఈ ప్రభుత్వం ఎన్నుకున్నాను ఏంటంటే మహదేవ్పుర సౌత్ బెంగళూరులో ఇక్కడ 1,00,000 ఓట్లు మెజారిటీ వచ్చి రిగ్గింగ్ చేశారు అని నేను ఆయన చెప్పిన తర్వాత కొంచెం స్టాటిస్టిక్స్ చూశాను. మహదేవ్పురలో 6,07,000 ఓట్లు, 537 బూతులు ఉన్నాయి మహదేవ్పురాలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్.
ఎలక్షన్ కమిషన్ ఆయనకు డిజిటల్ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి 6 మాసాలు పట్టిందంట మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ ని వారు వెరిఫై చేసేదానికి ఓట్లు. 10 కార్యకర్తలు అంటే ఒక బూత్ కి 1,150 ఓట్లు ఉంటాయి. 1,150 ఓట్లు ఉంటాయి ఒక బూత్ కి. డివైడెడ్ బై 380 ఇండ్లు ఉంటాయి. 10 మందిని ఒక బూత్ కి పంపిస్తే 10 నుంచి సాయంత్రం వరకు ఎంతమంది ఓటర్స్ ఉన్నారో ఏమో చూసుకొని రాగలుగుతారు. అటువంటి 6 మాసాలు పట్టిందంటే రాహుల్ గాంధీ గారికి మహదేవ్పుర ఒకటి వెరిఫై చేసేటారు. ఎందుకు? కార్యకర్తలు లేరు కాబట్టి. మీ బూత్ వారి ఆ కార్యకర్తలు ఉంటే ఒక రోజులో చేయాల్సిన పని 6 మాసాలు తీసుకున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది చాలా హాస్యాస్పదంగా అయిపోయింది. ఆటం బాంబు కాదు, ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయిందంటారు. ఎలక్షన్ కమిషన్ కు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.